పశ్చిమ బెంగాల్లో తీరం దాటిన రెమాల్ బీభత్సం సృష్టించింది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచిన గాల్లో కురిసిన జోరు వాన పెను విధ్వంసానికి కారణాలయ్యాయి. రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం తీరం దాటే ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య సాగర్ ఐలాండ్ కేపుపరా వద్ద తీరం దాటింది. రెమాల్ తుఫాను ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుఫాను ప్రభావం ముందుగానే తెలుసుకున్న ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు బెంగాల్ను ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తీర ప్రాంతాల్లోని ఇళ్లు, ఇతర భవనాలు నీట మునిగిపోయాయి. పడవలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వ్యవసాయ పంటలకు ఊహించని నష్టం వాటిల్లింది. రెమాల్ 3 రోజుల నుంచి వాతావరణ శాఖ తుఫాను బీభత్సం ఉంటుందని హెచ్చరించడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సుమారు 1,00,000 మందికి పైగా ప్రజలను తుఫాను షెల్టర్లకు తరలించారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. కనీస వసతులు కల్పించారు. దక్షిణ 24 పరగణాల క్యాక్ ద్వీపం, సుందర్బన్స్ ప్రాంతాల నుంచి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. आईडीएल का जो है उसमें तो लाइफ लग जाएगा। जी सर पीएम वाले का अपडेट अभी मैं देंगे तभी हो पाएगा। जैसे दूरदर्शन का है लेकिन आप लोगों का नहीं है। आज मैंने सुबह से ही उनको 9 बजे से ही उनके पीछे पड़ा हुआ हूँ। తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం 1.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నిన్న మధ్యాహ్నం నుంచి కోల్కతా విమానాశ్రయం నుంచి సర్వీసులను అధికారులు నిలిపివేశారు. తూర్పు, ఆగ్నేయ రైల్వేలు కూడా రైలు సేవలను రద్దు చేశాయి. సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు. బంగ్లాదేశ్ కూడా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుఫాను సన్నద్దతపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ నిన్న సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి మోదీ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. గవర్నర్తో మాట్లాడిన మోదీ తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. has just